वज़ीर ट्रांसपोर्ट पी अजय कुमार ने कहा कि रियासती हुकूमत तालीमी निज़ाम को मुस्तहकम बनाने के लिए काम कर रही है और इसी के हिस्से के तौर पर सरकारी स्कूलों में तेलुगु के साथ साथ अंग्रेजी मीडियम मुतारफ कराया गया है। वज़ीर ट्रांसपोर्ट अजय कुमार और जिला कलेक्टर वीपी गौतम ने चारशंबे के रोज खम्मम कॉरपोरेशन के कस्तूरबा गांधी गर्ल्स विद्यालय में तालिबात को अंग्रेजी और तेलुगु निसाबी किताबें और यूनिफॉर्म मुफ्त तकसीम किए। इस मौके पर उन्होंने कहा कि सरकारी स्कूल अच्छी तदरीस का पता है। आला अहदाफ तक पहुंचने का मतलब है अच्छी तरह से मुताला करना और खुद से बढ़ने की ख्वाहिश करना। उन्होंने कहा कि अब जो तालीम हासिल की जाएगी वही बुनियाद बनकर खड़ी होगी और अगर हम जिंदगी में आला सतह पर जाना चाहते हैं तो सिर्फ तालीम ही हमें मतलूबा हदफ की तरफ ले जाएगी। 364 तलबा में यूनिफॉर्म और दरसी किताबें तकसीम की गई। इसके बाद उन्होंने तलबा से बातचीत की। उन्होंने तलबा से दरियाफ्त किया कि उन्हें दोपहर का खाना और नाश्ता मुनासिब तरीके से फराहम किया जा रहा है या नहीं। విద్యార్థులందరికీ కూడా నా నమస్సుమాంజలు, అలాగే టీచర్స్ అందరికీ కూడా నమస్కారం. సంతోషం, ఈరోజు వెలుగుమట్ల ఖమ్మం అర్బన్ పరిధిలో ఉన్న వెలుగుమట్లలో మన పిల్లలందరికీ కూడా కొత్త యూనిఫామ్లు, అలాగే బైలింగ్యులర్ అంటే ద్విభాష టెక్స్ట్ బుక్స్ మీకు అందజేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ఇంగ్లీష్ మీడియము బోధనని కంపల్సరీ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా అదే పాఠాన్ని ఎవరికైనా పిల్లలకి అర్థం కానప్పుడు తెలుగులో కూడా ఉండే విధంగా దాన్ని చర్యలు తీసుకొని అదే పేజీలో లెఫ్ట్ సైడ్ తెలుగులో, రైట్ సైడ్ ఇంగ్లీష్లో ఆ పాఠం ఉండే విధంగా కొత్త పుస్తకాలని తయారు చేయడానికి ఈ సంవత్సరం నిర్ణయం తీసుకొని వాటన్నిటిని కూడా పుస్తకాలు కూడా తెప్పించడం జరిగింది. దాంతోపాటుగా మరి మీ యూనిఫామ్ కూడా కలర్ఫుల్గా ఉండే విధంగా, ఇంకా మీరు వేసుకునే దానికి ఇంకా మంచిగా ఆకర్షణీయంగా ఉండే విధంగా కూడా 2 జతల యూనిఫామ్స్ మీకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ పేరు ఆల్రెడీ వచ్చింది, రెండో పేరు కూడా మంచిగా మరి తయారై వస్తుంది. బాగా చదువుకోవడానికి ఇవాళ కేజీవీబీలు అనేది ఇవాళ ఒక మరి న్యూక్లియస్ అయింది. మంచి వెరీ వెరీ గుడ్ ఎడ్యుకేషన్, మంచి బోధన జరుగుతున్న మరి పాఠశాలలు చిరునామా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కేజీవీబీలు, అలాగే మోడల్ స్కూల్స్ కానివ్వండి లేదా రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, ఇవన్నీ కూడా విద్యారంగంలో గతంలో మరి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలంటే ఇష్టపడని లేదా పంపని తల్లిదండ్రులు కూడా ఇవాళ నాలాంటి మంత్రి గారి దగ్గరకు